రీసెంట్లీ మన స్టోర్లో అయితే వీడియో ఒకటి పోస్ట్ చేశాను. మన ఛానల్లో ఉంది, ఎవరన్నా చూడకపోయి ఉంటే ఖచ్చితంగా అయితే వెళ్ళి చూడండి. నా చేతిలో ఉన్నటువంటి ఫుడ్ ఎందుకు వాడతానో మీకు అప్పుడు అర్థమవుతుంది. సో ఇది వచ్చేసరికి BSF లార్వా అని అయితే పిలుస్తారు. బ్లాక్ సోల్జర్ ఫ్రై ఎక్కువ పౌల్ట్రీ ఫార్మ్స్లో వాడతారు. ఇక్కడ తెప్పించడానికి కారణం ఏంటి అంటే ఇదిగోండి కనిపిస్తున్నాయి కదా, ఈ పఫర్ ఫిష్ అనేది డ్రై పిల్లెట్ అయితే తీసుకోదు. ఖచ్చితంగా ఫ్రాన్ కానీ లైవ్ ఫిష్ కానీ లేదంటే చికెన్ హార్ట్ కానీ ఈ టైప్ ఆఫ్ ఫీడ్ ఇవ్వాలి. సో అదంతా అవాయిడ్ చేయడం కోసం నేనైతే ఇవైతే తీసుకొచ్చాను. సో ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఇచ్చాడనమాట మనకు ప్యాకింగ్ అనేది. ఒకసారి మనం డబ్బా ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ దాంట్లో పెట్టి అయితే మెయింటైన్ చేయకూడదు. ఏదన్నా ఎయిర్ టైట్ సీల్ చేసుకుని ఇలాగా జార్లో వేసుకోవాలి. కనుక పాడైపోయేందుకు చాలా అవకాశం ఉంటుంది. ఇదైతే ఓపెన్ చేయగానే ఇదిగోండి ఈ విధంగా అయితే ఉన్నాయి BSF లార్వా అనేది. సో మీ ఎదురుగానే ఇదిగోండి లైవ్లో నేను డెమోకి ఒకటి అయితే ఫీడ్ అయితే ఇచ్చి చూపించబోతున్నాను. సో నేను తీసి పైన వాటర్లో పెట్టగానే ఇదిగోండి మీరే చూడొచ్చు రియాక్షన్ అనేది ఎంత ఫాస్ట్గా ఉందో. దీన్ని అయితే ఇది చక్కగా అయితే తీసుకుంటుంది అనమాట. ఎవరైతే ఈ పఫర్ ఫిష్ మెయింటైన్ చేస్తారో వాళ్ళైతే ఖచ్చితంగా లైట్గా రాక్ సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. దాని ఒరిజినాలిటీగా అది సర్వైవ్ అయ్యేది మెరైన్ వాటర్లో కాబట్టి మన వాటర్లో సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నట్టయితే దానికి కన్వీనియంట్గా అయితే ఉంటుంది. సో ఇది దీనికి మాత్రమే ఫీడ్ ఇవ్వచ్చు అంటే లేదండి ఫ్లవర్ హార్న్స్కి ఇచ్చుకోవచ్చు, అరవానాస్కి ఇచ్చుకోవచ్చు. మీ దగ్గర ఉన్నటువంటి వైల్డ్ కేటగిరీ ఫిష్ అందరికీ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఏంటంటే ఇలా డ్రై కాకుండా లైవ్లో మీకు దొరికి అవైలబిలిటీ ఉంటే ఖచ్చితంగా లైవ్గా అయితే వెళ్ళిపోండి, ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది.